హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఒక మంచి గుడ్ న్యూస్ని నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకవేళ క్లాస్ 8లో చదువుతున్నారా లేదా మీరు ఒకవేళ క్లాస్ 10th లో చదువుతున్నారా, ఈ గుడ్ న్యూస్ అనేటువంటిది మీకోసమే. సో ఏం గుడ్ న్యూస్ అంటే మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే క్లాస్ 8లో చదువుతున్నారో 9th క్లాస్లో ఎంట్రన్స్కి, ఎవరైతే క్లాస్ 10thలో చదువుతున్నారో మనకి 11th క్లాస్లో ఎంట్రన్స్కి వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నవోదయ విద్యా సమితి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ బాడీ నానా ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వర్క్ చేస్తుంది. ఇది ఒక ఆటోనామస్ ఏటినానా మనకి ఆర్గనైజేషన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. మనం ఏదైతే ఈ మోడర్న్ జనరేషన్లో మంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకుంటామో వాటికి ధీటుగా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి మంచి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ తోని విద్య అనేటువంటి అందిస్తారు. సో ఒకవేళ మీరు పొరపాటున ఇప్పుడు 8th క్లాస్లో చదువుతున్నారు అనుకోండి, 8th క్లాస్లో చదువుతున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారు, వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, 9th క్లాస్లో మీకు అడ్మిషన్ వచ్చింది. లేదా 10th క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు మీకు 11th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారు, 11th క్లాస్కి మీకు సీట్ అనేటువంటిది వచ్చింది. మీకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది, బుక్స్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, మనకి ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది విత్ మంచి మోడర్న్ ఎడ్యుకేషన్ కి తగ్గట్టుగా మంచి స్టాండర్డ్ లో ఎడ్యుకేషన్ అనేటువంటి మీకు అందిస్తారు. ఫ్యూచర్ అనేటువంటి మంచిగా ఉంటుంది. నార్మల్ కార్పొరేట్ కాలేజ్ కంటే ధీటుగా డెఫినెట్లీ చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఫ్యూచర్. హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఎవరైతే 8th క్లాస్ లో చదువుతున్నారో 10th క్లాస్ లో చదువుతున్నారో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాస్ 9th వాళ్ళ గురించి చెప్తాను. అసలు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. దాని తర్వాత 10th క్లాస్ వాళ్ళకి, అంటే ఎవరైతే 10th చదువుతూ 11th క్లాస్కి అడ్మిషన్ చెందాలి అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ కోసం నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ 8th క్లాస్ పిల్లలకి ఎవరైతే 9thలో అడ్మిషన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సో డీటెయిల్స్ అనేటువంటి చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్, ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఈ ఇయర్ మాత్రమే ఎవరైతే మనకి ఈ ఇయర్ మాత్రమే ఏంటి 8th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సార్ నేను ఆల్రెడీ ఒకసారి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాను అంటే నువ్వు ఎలిజిబుల్ అవుతావు అంటే అవ్వవు. ఓకేనా? ఓన్లీ ఈ ఇయర్ చదివే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? వేరే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. క్లియర్? అండ్ ఇంకోటి ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, మొత్తం మీరు టీఎస్ అయినా ఏపీ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా అందరికీ ఈ నోటిఫికేషన్ అనేటువంటి వర్తిస్తుంది. ఎందుకంటే మనకి ఈ నవోదయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. చూడండి మనకి మొత్తం మై డియర్ స్టూడెంట్స్ దాదాపు 35 ఓకేనా మొత్తం యూనిటరీ మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు అండ్ స్టేట్స్ అన్నిట్లో మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి 15 మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి ఉన్నాయి నవోదయకు సంబంధించినటువంటివి. అండ్ మై డియర్ స్టూడెంట్స్ తెలంగాణలో చూడండి 9 మనకి ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ మీ డిస్టిక్లో నవోదయకు సంబంధించినటువంటి కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నట్టయితే డ్యామ్ షూర్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో మీ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకి మొత్తం తెలంగాణలో 15 ఉన్నాయి. ఆ 15 మీ డిస్టిక్లో ఉన్నట్టయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఓకేనా? అండ్ మీరు అర్బన్ అయితే అర్బన్కి సంబంధించిన వాటికి రాయాలి, మీరు రూరల్ అయితే రూరల్కి సంబంధించిన వాటికి మీరు రాయాలి. ఓకేనా? క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ మనకి మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి మనకి ఇక్కడ దేని గురించి మాట్లాడితే సైలెంట్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడినట్టయితే మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మనకి, అండ్ కో ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది మనకి. క్లాస్ 6th నుంచి 12th వరకు అందరు కూడా మనకి స్కూళ్ళలో చదువుకుంటారు మై డియర్ స్టూడెంట్స్. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది, టెక్స్ట్ బుక్ కూడా ఫ్రీగా ఇస్తారు, హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అండ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పే దేని గురించి మనకి 8th క్లాస్లో చదివే వాళ్ళు 9th క్లాస్లోకి అడ్మిషన్ అవ్వడానికి. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్ మనకి వెన్యూ అండ్ డేట్ ఆఫ్ ది సెలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి సెలక్షన్ కోసం మనకి ఏముంటుంది, మనకి ఒక టెస్ట్ అనేటువంటి వాళ్ళు కండక్ట్ అనేటువంటి చేస్తారు. ఓకేనా? క్లాస్ 8th వాళ్ళకి టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తారు. కండక్టెడ్ ఆన్ వాట్ మనకి ఆన్ సాటర్డే ద 10th ఫిబ్రవరి. ఓకేనా? మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది మనకి 10th ఫిబ్రవరి రోజు మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి మనకు కండక్ట్ చేస్తాను మనకి. మరి రిజల్ట్స్ ఆఫ్ ది వాట్ మనకి సెలక్షన్ దేనిపైన ఉంటుంది? ఆబ్వియస్లీ సెలక్షన్ అనేటువంటిది మీకు వచ్చినటువంటి మార్క్స్ పైన ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఏవైతే మార్క్స్ వస్తాయో దాని మీదనే బేస్ చేసుకొని మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సీట్స్ అనేటువంటివి. ఓకేనా? మెరిట్ లిస్ట్లో వచ్చినట్టయితే డెఫినెట్లీ మీకు సీట్ అనేటువంటి వస్తుంది. ఓకేనా? సో ఒకవేళ మీ డిస్టిక్ అయినట్టయితే మీ డిస్టిక్లో మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నట్టయితే డెఫినెట్లీ మీకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్
ఎలిజిబిలిటీ టు అప్లై. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఓకేనా, ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ఏ స్కూల్లో, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయినటువంటి స్కూల్లో మీరు ఒకవేళ చదువుకున్నట్టయితే, సో మీరు 8th క్లాస్ చదువుకున్నట్టయితే ఓకేనా, మీరు 9th క్లాస్లోకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, సో ఖచ్చితంగా 2023 అండ్ 24 అకాడమిక్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, వేరే వాళ్ళు ఎలిజిబుల్ అనేటువంటి అవ్వరు. ఓకేనా, అంటే 8th క్లాస్ చదువున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేటువంటి అవుతారు మై డియర్ స్టూడెంట్స్, వేరే వాళ్ళు మాత్రం అస్సలు ఎలిజిబుల్ అవ్వరు. దిస్ ఇస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1st May 2009 టు 13th July 2011 బోత్ డేస్ ఆర్ వాట్ మనకి ఇంక్లూడెడ్. 2 డేస్ అనేటువంటి మనకి ఇంక్లూడ్ అయితే ఓకేనా. ఇది తప్ప వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు అసలు తీసుకోలేరు. ఓకేనా, సో దీని మధ్యలో మాత్రమే ఉండాలి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఇక్కడ చూడండి ద ఎగ్జిస్టింగ్ వేకెంట్ సీట్స్ ఫర్ SC ST వాళ్ళకి సపరేట్గా మనకి ఏముంటుంది, ఓకేనా, సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఏంటంటే మనకి రిజర్వ్డ్ అయితే మీరు ఖచ్చితంగా రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు షో చేసినట్టు మీకు రిజర్వేషన్ అనేటువంటిది అప్లై అనేటువంటి అవుతుంది మనకి. ఓబీసీ స్టూడెంట్స్ ఓకేనా షెల్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ద సెంట్రల్ లిస్ట్. ఇవి సెంట్రల్ కాలేజ్ కాబట్టి సెంట్రల్ లిస్ట్ ప్రకారమే ఓకేనా మీరు అప్లికబుల్ అనేటువంటి అవుతారు. మీరు ఓబీసీ కిందకి వస్తారన్న మనకి, ఓకేనా, ఓబీసీ కిందకి వస్తారు. అస్సలు బీసీఏ అయినా బీసీబీ అయినా బీసీ అయినా బీసీ అయినా ఎవరైనా కూడా ఓబీసీ కిందకి మనకి రావడం జరుగుతుందన్న మనకి, ఓకేనా, ఓబీసీ కిందకి రావడం జరుగుతుందన్న మనకి, ఓకేనా. సో మిగిలిన వాళ్ళంతా దేని కిందకి వస్తారు, ఓకేనా, జనరల్ కేటగిరీ కిందకి వస్తారు, ఓకేనా, జనరల్ కేటగిరీ కిందకి వస్తారు, ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, సెలక్షన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం గమనించినట్టయితే ఎవ్రీబడి మీరు కాన్సన్ట్రేట్గా చూడండి. మనకి సెలక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్ చెప్పండి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేస్తారు, ఓకేనా, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అడ్మిషన్ అనేటువంటిది తీసుకుంటారు, ఓకేనా, అడ్మిషన్ అనేటువంటిది తీసుకుంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, the provisional selection of the states to not vest any right upon the candidates to the admission in JNV till the candidates are produced the relevant certificates. ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కావచ్చు, ఓకేనా, వాళ్ళకి అడ్మిషన్ అయ్యేటప్పుడు కావచ్చు మీరు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు అండ్ 8th క్లాస్ పాస్ సర్టిఫికేట్ కావచ్చు, ఓకేనా, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలంటే మీరు రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ప్రొడ్యూస్ అనేటువంటి చేయాలి. చేస్తేనే మీకు ఓకేనా అడ్మిషన్ అనేటువంటిది ఇస్తారు, ఓకేనా, అడ్మిషన్ అనేటువంటిది ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడతాం, ఓకేనా. ఏదైనా కుదరకపోతే అప్పుడు ఓకేనా మీరు అడగండి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే. సో అర్బన్ రూరల్కి సంబంధించినటువంటి లొల్లు ఏందో చూద్దాం ఇప్పుడు మనం. ఏ క్యాండిడేట్స్ హూ ఆర్ స్టడింగ్ క్లాస్ 8 స్కూల్ లొకేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా, ఒకవేళ మీ స్కూల్ అర్బన్ ఏరియాలో లొకేట్ అయి ఉన్నట్టయితే, ఓకేనా, స్కూల్ అర్బన్ ఏరియాలో లొకేట్ అయిన ఉంటే మీరు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ స్కూల్ అనేటువంటిది రూరల్ ఏరియాలో మీకు ఉందనుకోండి, ఓకేనా, మీరు రూరల్ ఏరియాకి చెందినటువంటి ఓకేనా దాని దగ్గరనే అప్లై అనేటువంటి చేసుకోవాలి, ఓకేనా, అప్లై అనేటువంటి చేసుకోవాలి. అండ్ హౌ టు అప్లై ద అడ్మిషన్ ఇన్ వాట్ మనకి క్లాస్ ఇన్ జవహర్లాల్ నెహ్రూ చూసినట్టయితే చూడండి ఇక్కడ ఇదిగో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అనేటువంటి చేసుకోవాలన్న మనకి వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ వాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే 31st October అన్న మనకి 31st October, ఓకేనా, 31st October, ఓకేనా, లాస్ట్ డేట్ ఆఫ్ టు అప్లై ఫర్ ద క్లాస్ 9th లాటరల్ ఎంట్రీ ఎగ్జామినేషన్ 31st October వరకు మీకు డేట్ అనేటువంటి ఉంది. సో ఈ రోజు వరకు మీరు అప్లై అనేటువంటి చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదిగో చూడండి ఏమేమి కావాలో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది ఓకేనా పేరెంట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఇవన్నీ కూడా మీకు అవసరమే. ఒకసారి ఈ లిస్ట్ అంతా మీరు స్క్రీన్ షాట్ అనేటువంటి తీసుకోండి, మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది, ఓకేనా, మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుందండి మనకి. ఈ లిస్ట్ అంతా తీసుకొని వెళ్ళి లేదంటే మీరు ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఏమేమి కావాలో మీకు స్పెసిఫిక్గా అడుగుతానన్న మనకి, స్పెసిఫిక్గా అంటే చెప్తాడన్న ఏదేది కావాలనే దాని గురించి, ఓకేనా, ఏదేది కావాలని దాని గురించి. అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పేశాను, ఓకే. నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ చూసుకునేది మనకి సాటర్డే 10th February రోజు ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ అంటే బేసికల్లీ 2.5 hours ఉంటుంది మనకి. ఎగ్జామినేషన్ ఎంత ఉంటుంది 2.5 hours మనకి ఉంటుందన్న మనకి ఎగ్జామినేషన్. అండ్ దాంట్లో ఏ సబ్జెక్ట్ నుంచి మనకు అడుగుతాడు క్వశ్చన్స్ అనేటువంటి, ఓకేనా. చూడండి మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టెస్ట్లో ఫస్ట్ సెక్షన్ 1 and 2 and 3 and 4 మనకి 4 సెక్షన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. సెక్షన్ 1 ఇంగ్లీష్, సెక్షన్ 2 హిందీ అండ్ సెక్షన్ 3 మ్యాథమెటిక్స్, సెక్షన్ 4 సైన్స్ మనకి, ఓకేనా. సో ప్రతి దాంట్లో చూడండి ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 15 మార్క్స్, అండ్ హిందీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 15 మార్క్స్, అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి 35 మార్క్స్, అండ్ సైన్స్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 35 మార్క్స్. అంటే మొత్తం మనకి 100 మార్క్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి జరుగుతుంది మనకి. 100 మార్క్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మొత్తం మనకి 2.5 hour టైం అనేటువంటిది ఉంటుంది, ఓకేనా. మెరిట్ లిస్ట్లో వచ్చినట్టయితే మీకు ఏంటన్నా మనకి ఖచ్చితంగా మీకు ఓకేనా ఖచ్చితంగా మీకు ఏంటన్నా మనకి సీట్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా, రావడానికి మనకి ఛాన్స్ అనేటువంటిది ఉంది మనకి, ఓకేనా.
సో మనకి ఇదిగో ఎగ్జామ్ హాల్లో మనకి ఎలా మనం అంటే రైట్ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ని టిక్ చేయాలి అనే దానికి ఉంది. ఇక్కడ చూడండి మనకి బ్లూ పెన్ తీసుకోవాలి అంటే బ్లాక్ పెన్ అనేటువంటి తీసుకోవాలి. ఓకేనా, జెల్ పెన్స్ అవన్నీ కూడా వాడకూడదు. ఓకేనా, సో ఇలా కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఉన్నాయి. ఓకేనా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి డీటెయిల్సే. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి అన్న మనకి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అనేటువంటిది ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈ 15 మార్క్స్ అనేటువంటి ఎలా అడుగుతారు అనే దానికి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్ అడుగుతాడు, వర్డ్ అండ్ సెంటెన్స్ అడుగుతాడు, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ స్పెల్లింగ్స్. ఓకేనా, ఇదిగో ఈ టైప్ లో మొత్తం అడుగుతాడు. ఒకవేళ మీరు సిలబస్ గురించి కావాలనుకుంటే చెప్పండి, సిలబస్ గురించి నేను కంప్లీట్ గా చేస్తాను, వీడియో చేయమంటాను. ఓకేనా, అండ్ హిందీ అనేటువంటిది ఎలా అడుగుతాడు, ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఉన్నాయి, ఏమేమి అడుగుతాడో. సో ఇది కూడా చూడండి, హిందీ కూడా ఖచ్చితంగా మనకి ఓకేనా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక జనరల్ సైన్స్ సంబంధించినటువంటిది చూడండి, మొత్తం 8 చాప్టర్స్ అనేటువంటి మనకు ఉన్నాయి మనకి. ఓకేనా, చాప్టర్ వైజ్. ఓకేనా, 8th క్లాస్ సైన్స్. ఓకేనా, ఓకే 8 చాప్టర్ కాదు. ఓకేనా, 35కి మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ అనేటువంటి చూడండి. ఇక్కడ మొత్తం 8 చాప్టర్స్ కాదు, ఎన్ని నాన్న మనకి 13 చాప్టర్స్ అనేటువంటివి సిలబస్ లో ఉన్నాయి. సో ఈ 13 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా, లైట్, సమ్ నేచురల్ ఫినామినా, కెమికల్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్, సౌండ్, ఫ్రిక్షన్, అండ్ చూడండి మనకి ఫోర్స్, నెక్స్ట్ రిప్రొడక్షన్. అంటే సైన్స్ అంటే మొత్తం మనకి ఏమి ఇచ్చిండు, మనకి ఫిజికల్ సైన్స్ ఇచ్చిండు, కెమికల్ సైన్స్ ఇచ్చిండు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ అండ్ జువాలజీ, బయాలజీలో. ఓకేనా, అన్ని ఇచ్చిండు మనకు, అన్ని కలిపి ఇచ్చేసాడు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో ఇదిగో ఈ టాపిక్స్ అనేటువంటి ఈ చాప్టర్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి కూడా చూసుకోండి మనకి అప్రాక్సిమేట్ దీంట్లో కూడా మనకి 11 వరకు ఉన్నాయన్న మనకి, 11 వరకు మనకు ఉన్నాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, సో దిస్ ఇస్ అబౌట్ వాట్ నోటిఫికేషన్ 9th క్లాస్ వాళ్ళకి సంబంధించింది. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకొని అన్న. మనకి ఇక్కడ నవోదయ విద్యాలయ సమితిలో వేకెన్సీ డీటెయిల్స్ అనేటువంటి మనకు ఉన్నాయి. ఓకేనా, వేకెన్సీ డీటెయిల్స్ అనేటువంటి ఉన్నాయి. మనం మధ్యప్రదేశ్ కాదు కాబట్టి, మధ్యప్రదేశ్ కాకుండా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి స్టూడెంట్స్, సో మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, తెలంగాణ దిగు చూడండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి చూడండి మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకేనా, అనంతపూర్లో ఉన్నటువంటి దాని దగ్గర, ఓకేనా, చిత్తూరులో, వెస్ట్ గోదావరి, అంటే మీరు డిస్ట్రిక్ట్ చూసుకోండి. ఓకేనా, డిస్ట్రిక్ట్ చూసుకోండి. దాంట్లో మనకి ఇందులో మనకి రూరల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గర్ల్సా, బాయ్సా, ఓబీసా, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి డిస్ట్రిక్ట్. ఓకేనా, ఏంటి మనకి డిజబిలిటీస్ వాళ్ళకి ఎవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయో మనకి కంప్లీట్గా డీటెయిల్స్ ఉంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇవన్నీ ఒకసారి చూసుకోండి, మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది. ఎక్కడ సీట్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మీ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, కాంపిటీషన్ ఎంత ఉందని మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి తెలంగాణ వాళ్ళు, తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, లేదంటే మై డియర్ స్టూడెంట్స్ ఈ పీడిఎఫ్ కరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మనకి ప్రొవైడ్ అనేటువంటి చేశారు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అర్థమైంది ఇక్కడ వరకు, అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ 9th క్లాస్ సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అన్న మనకి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఓకేనా, మిస్ చేసుకోకుండా అప్లై అనేటువంటి చేసుకోండి ఎవ్రీబడి. ఓకేనా, అప్లై అనేటువంటి చేసుకోండి. ఇప్పుడు మనం క్లాస్ 11th వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి, అంటే క్లాస్ 10thలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి 11th క్లాస్ ఎంట్రీ కోసం నోటిఫికేషన్ ఏంటిది, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, డీటెయిల్స్ అన్నిటి గురించి మనం చెప్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా, ఎవరు ఎలిజిబుల్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్? ఓన్లీ ఏ స్టూడెంట్స్ అయితే మనకి ఇప్పుడు 10th క్లాస్లో చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నాకు 10th అయిపోయింది నేను రాయచ్చంటే నువ్వు రాయరాదు. ఓకేనా, 10th క్లాస్ చదివే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా, 10th క్లాస్ చదివే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు మనకి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో మనకి ఇదిగో డీటెయిల్స్ అని ఇచ్చాడు చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇదిగో చూడండి మనకి ఎన్ని ఉన్నాయి సీట్స్, ఇదిగో ఇన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ తెలంగాణలో మనకి ఇదిగో ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏంటి, మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, మనకి నెంబర్ ఆఫ్ JNVs 9 ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి 15 ఉన్నాయి. ఓకేనా, 15 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, సైలెంట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఎవరు ఎలిజిబుల్? ఓన్లీ క్లాస్ 10thలో చదివే వాళ్ళు మాత్రమే మనకి ఎలిజిబుల్. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ డేట్ ఒకటి మనం చూసుకోవాలి. ఓకేనా, మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా అప్రాక్సిమేట్లీ అందరికి సేమ్ అయినా మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అండ్ అది కూడా చూసుకోవాలి. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చూసుకోవాలి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఎక్కడ ఉంటుందో, ఓకేనా, మిగిలిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం నాన్న మనం. ఎస్, సో రిజర్వేషన్ వాళ్ళకి, ఓకేనా, రిజర్వేషన్ మనం ఆల్రెడీ చెప్పినాం. ఏ రిజర్వేషన్ వాళ్ళకి సీట్స్ అనేటువంటి కన్ఫర్మ్గా ఖచ్చితంగా ఉంటాయి మనకి. సో మనకి ఎగ్జామ్ ఏ రోజు కండక్ట్ చేస్తారు? ఓకేనా, చూడండి 11th క్లాస్కి ఇదిగో సాటర్డే 10th ఫిబ్రవరి, వీళ్ళకి కూడా సాటర్డే 10th ఫిబ్రవరి చూడండి 11 AM కండక్ట్ అనేటువంటి చేస్తారు. ఓకేనా, అండ్ మై డియర్ స్టూడెంట్స్, సబ్మిషన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎక్కడ మనకి 31st అక్టోబర్ వరకు మనకి సబ్మిట్ అనేటువంటి చేయొచ్చు. ఇదిగో ఈ ఆన్లైన్, ఇదిగో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై అనేటువంటి చేసుకోవచ్చు మనకి. అప్లై ఎలా చేయాలనేది, దానికి సంబంధించిన ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఒకసారి ఇక్కడ స్క్రీన్ షాట్ అందరూ తీసుకోండి.
ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్, ఓకేనా, క్యాండిడేట్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఓకేనా, రెసిడెన్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ అండ్ స్టడీ అండ్ ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం తీసుకుని వెళ్తే మనకి ఏమేం కావాలో వాళ్ళు చెప్తారన్న మనకి డీటెయిల్స్ అన్ని, ఓకేనా. సో అవన్నీ తీసుకెళ్ళిస్తే మనకి అప్లై అనేటువంటి చేస్తారు వాళ్ళు, ఓకేనా. సో మనకి చూడండి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు, ఓకేనా, వాళ్ళు మాత్రమే చూడండి రిజల్ట్స్ ఆఫ్ ది సెలక్షన్ టెస్ట్. అండ్ నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇంకొన్ని మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేటువంటి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎక్కడ ఉండాలి మనకి 1 జూన్ నుంచి 2007 టు మనకి ఎంత మనకి 31 జూలై 2009, ఓకేనా. బోత్ డేస్ అనేటువంటి ఇంక్లూడ్ అనేటువంటి అయితే, ఓకేనా. 31 జూన్ 2007 టు వాటిన మనకి 31 జూలై ఎంత 2009 బోత్ డేస్ అనేటువంటి అప్లికేబుల్ అయితేనా మనకి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా అది కూడా చూసుకోండి, ఓకేనా. మనకి టెస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం నాన్న. మనకి ఇక్కడ మీడియం క్వశ్చన్ పేపర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది టెస్ట్ అండ్ ఎంత మనకి సెంటర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇదిగో మనకి ఎలా ఉంటుందంటే మనకి వీళ్ళకి కూడా 100 మార్క్స్ అనేటువంటి ఉంటాయి మనకి, ఓకేనా. వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా, డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికి 10th క్లాస్ వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ ఇస్తాడు, ఇంగ్లీష్ ఇస్తాడు, సైన్స్ ఇస్తాడు ఖచ్చితంగా, అండ్ సోషల్ సైన్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్ని మనకు ఉంటాయి మనకి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి మనకి అది మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, ఓకేనా. 30 minutes టైం అనేటువంటిది ఉంటుంది, ఓకేనా. 30 minutes టైం అనేటువంటిది ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సో నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ సైన్స్లో మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంపల్సరీ ఉంటాయి, ఓకేనా, కంపల్సరీ ఉంటాయి. అండ్ కాంప్రహెన్సివ్లో మనకి చూడండి మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి, ఓకేనా. అకౌంటెన్సీ, బిజినెస్, ఎకనామిక్స్ అండ్ ఇవన్నీ కంపల్సరీ అంట. అండ్ హ్యూమానిటీస్లో ఏమేమి ఉంటాయి, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఇవి ఉంటాయి. అండ్ వొకేషనల్ వాళ్ళకి చూసినట్లయితే వొకేషనల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా కంపల్సరీ అంట. నెక్స్ట్ చూడండి మెంటల్ ఎబిలిటీ ప్లస్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్, ఓకేనా, 60, ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ మెంటల్ ఎబిలిటీ ప్లస్ సోషల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఎంత 60, ఓకేనా, 60 మార్క్స్, ఓకేనా, 60 మార్క్స్. దో స్ట్రీమ్ అండ్ సెలక్షన్ క్రైటీరియా మనకి క్యాండిడేట్స్ హూ హార్ స్కోర్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓకేనా, 0.6 మార్క్స్ అవుట్ ఆఫ్ ది, ఓకేనా, 20, ఓకేనా. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మీరు, ఓకేనా, 8th క్లాస్ అయినప్పటికీ, ఓకేనా, మీరు ఏ క్లాస్ అయినప్పటికీ మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ అనేటువంటివి వచ్చి ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అనేటువంటి అవుతారు, ఓకేనా. నేను 10th క్లాస్ చదువుతున్నాను, మరి 10th క్లాస్ చదివితే మనకి 10th క్లాస్లో మీకు, ఓకేనా, నాకు ఫెయిల్ అయినా కూడా నేను అప్లై చేయొచ్చు అంటే చేయరాదు, ఓకేనా. మినిమం మార్క్స్ అనేటువంటి ప్రతి దాంట్లో వచ్చి ఉండాలి, ఓకేనా. మనకి అవుట్ ఆఫ్ 60 మనకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేటువంటి వచ్చి ఉంటేనే వాళ్ళు తీసుకుంటున్నాను మనకి, ఓకేనా, మనకి వచ్చి ఉంటేనే మనకి తీసుకుంటున్నాను మనకి, ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఇదిగో చూడండి ఏంటంటే మనకి when the merit list, okay, prepare the selecting the candidates provisionally in addition to what మనకి సెలక్షన్ కట్-ఆఫ్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఫస్ట్ ఓబీసీ వాళ్ళకి 21 ఉంటుంది మనకి, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఎంత మనకి 20 ఉంటుంది. అండ్ ఎస్టీ ఎస్టీ దివ్యాంగ వాళ్ళకి మనకి 18 మార్క్స్ వస్తే వాళ్ళకి ఏంటంటే మనకి వాళ్ళు కట్-ఆఫ్ని, ఓకేనా, వాళ్ళు ఎలిజిబుల్ అనేటువంటి అవుతారు, ఓకేనా. మేబీ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ కట్-ఆఫ్ అనేటువంటి ప్రతి ఒక్కరు, ఓకేనా, అవ్వాలి నాన్న మనకి. కట్-ఆఫ్ అందరు ప్రతి ఒక్కరు, ఓకేనా, ప్రతి ఒక్కరు అవ్వాలన్న మనకి. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ సిలబస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఏమేమి సబ్మిట్ చేయాలో ఇదిగో ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను. ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలో ఇది కూడా చూసుకోండి అడ్మిషన్ అయ్యేటప్పుడు, ఓకేనా, అడ్మిషన్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్ నవోదయ, ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఫర్ వాట్ అన్న స్ట్రీమ్స్ ఫర్ ద క్లాస్ 11th, ఓకేనా, ఎక్కడెక్కడ ఏవేవి ఖాళీగా ఉన్నాయో మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు, ఓకే. మనం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ దాన్ని చూపించి నేను ఇప్పుడు డీటెయిల్స్ అనేటువంటి చెప్తాను మనకి. ఇదిగో చూడండి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఓకేనా. ఇప్పుడు అనంతపూర్ మనకు ఉంది కానీ మనకి అనంతపూర్లో మనకి ఇదిగో సైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా, కామర్స్ అవైలబుల్గా లేవు, ఓకేనా. ఇలా ఈ డీటెయిల్స్ అనేటువంటి చూసుకోండి. ఓన్లీ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే మీరు, ఓకేనా, సీట్స్ అనేటువంటి ఉన్నాయి, ఓకేనా. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ దేంట్లో సీట్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సైన్స్లోనా మనకి, సైన్స్లో మనకి ఎంపీసీ వస్తుంది, బైపీసీ వస్తుంది, అందరూ కూడా దీని కిందకి వస్తున్నాం మనకి. వీళ్ళకి మాత్రం కంప్లీట్గా సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొన్నిట్లో వొకేషనల్ కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు, ఓకేనా. ఇవన్నీ చూసుకోండి మీ డిస్టిక్లో ఏవే సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకోండి, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా చూసుకోండి. ఈ పీడిఎఫ్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసి చూసుకున్నాను మనకి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న మనకి మన నోటిఫికేషన్, అర్థమైందా, ఇది మనకు నోటిఫికేషన్. సో పొరపాటున కూడా ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అనేటువంటి అవ్వకండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అన్న మనకి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయండి, మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నవోదయ కాలేజ్లో అడ్మిషన్ పొందండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు సిలబస్ గురించి డౌట్ ఉన్నా, లేదు సార్ మాకు ఏదైనా ఒక స్పెషల్
కోర్సు స్టార్ట్ చేయమన్నా మేము స్టార్ట్ అయినటువంటి చేస్తాం, మేము ఎక్స్ప్లెయిన్ అయినటువంటి చేస్తానన్న. మనకి ఏదైనా సైన్స్లో ఏమైనా డౌట్ ఉన్నా, సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అందరు చెప్పండి, ఒక కోర్స్ స్టార్ట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా మేము చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.